జనగామ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా అధికారుల భవన సముదాయ సమావేశం నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి ఉత్సవాల వేడుకలకు హాజరై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలం కిలాషాపూర్లో అతి సామాన్య గౌడ కుటుంబంలో జన్మించి శిస్తు వసూలలో ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసి అన్ని వర్గాల పేద ప్రజల పక్షాన నిలిచి నిజాం ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహాయోధుడని కీర్తించారు. పాపన్న గౌడ్ ఆశయాలను భావితరాలకు తెలిపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని పోరాట యోధుని జీవిత చరిత్రను పాఠ్యాంశంగా విద్యార్థులకు బోధిస్తూ సమాజ హితం కోరిన పాపన్న గౌడ్ లక్షణాలను, ఆదర్శ భావాలను నేటి తరం పునికి పుచ్చుకునేలా కృషి చేయాలన్నారు. తల్లి చెప్పినట్టు తల్లి మాటల్లో నడుస్తూ తన యొక్క కలుగీత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ తన అనేక మందిని ఆనాడు శిస్తు రూపంలో పని రూపంలో ప్రజల్ని ఇబ్బంది పడుతున్న ఆనాటి నిజాం ప్రభుత్వం కావచ్చు, అప్పుడున్న ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకంగా శిస్తు మేము ఎందుకు కట్టాలని చెప్పేసి కూడా ఆ విధంగా పోరాటం మొదలుపెట్టి తనకుండే అత్యంత ఎవరైతే 12 మంది అత్యంత మిత్రులు చెప్పిందో బహుజనులందరినీ పెట్టుకున్నారు. ఒక చాకలి, ఒక అమ్మాయి, ఒక వడ్డలి అందరినీ తన యొక్క మిత్రులుగా చేసుకొని ఆ మిత్రులతో అద్భుతమైన పోరాటం చేసి ఆ పోరాటంలో గోల్కొండ కిలాస్ చేయించిందంటే మామూలు విషయం కాదు. అత్యంత సామాన్యుడు, ఏ వారసత్వం లేనివాడు, రాజకీయం గురించి తెలియనివాడు, తన యొక్క చిన్న కుటుంబం తండ్రి లేకుండానే తల్లిదండ్రులు ఉన్నట్లయితే వ్యక్తిగతంగా తనకు తాను స్ఫూర్తి పొంది తాను నేర్చుకొని తన యొక్క మొత్తం కూడా ఒక యుద్ధాన్ని చేయించినట్టునే మనందరూ కూడా మన గడ్డకు గర్వకారణం, మనందరూ కూడా గర్వకారణం. ఒక గౌడ సోదరులకు గర్వకారణం కాదు, ఈ ప్రాంతంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా గర్వకారణం. వాళ్ళు ఎవరిని చేయించిండు? ఔరంగజేబును చేయించిండు. ఔరంగజేబును చేయించి అలా గోల్కొండ మీద కొన్ని రోజులు గోల్కొండ మీద మన యొక్క జనగామ ప్రాంత, కిలాషాపూర్ ప్రాంత